Joyful learning, soulful bonding. Admissions open. Birla Open Minds International School. Hunter Road Bypass, Warangal. Phone 9581553300. ఇసుక తుఫాన్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. రాజస్థాన్లో నెలకొన్నటువంటి ఇసుక తుఫాన్ దాడి విజువల్స్ సినిమాలో గనక ఏ రకంగా విజువల్స్ మనకు కనిపిస్తాయో అంత దారుణమైనటువంటి రేంజ్లో అక్కడ ఒక తుఫాన్ నెలకొంది. అది మధ్యాహ్న సమయం, సూర్యుడు మండుతున్నాడు. అంతలోనే ఆకాశంలో ఊహించినటువంటి అలజడి. దూరం నుంచి కొండలంతా ఎత్తున ఇసుక మేఘాలు దూసుకువచ్చాయి. చూస్తుండగానే జస్ట్ నిమిషాల వ్యవధిలోనే పగలు కాస్త కాలరాత్రిగా మారిపోయింది. రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చురు ఈ యొక్క జిల్లాలో తుఫాను గడగడలాడించింది. ప్రకృతి సృష్టించిన ఈ మహాప్రళయానికి సంబంధించిన విజువల్స్ చూస్తే ఇప్పుడు ఒళ్ళు గగుర్లపాటుకు గురి చేస్తుంది. రాజస్థాన్ అనగానే మనకు ఎడారి, వేడి గాలులు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి చురు జిల్లాలో ప్రకృతి చూపించిన విశ్వరూపం అంతా ఇంత కాదు. సాధారణంగా సాగుతున్న జనజీవనం పైన ఈ ఇసుక తుఫాన్ ఒక్కసారిగా దాడి చేసింది. వందల కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు టన్నుల కొద్దీ ఇసుకను ఆకాశంలోకి లేపాయి. ఎంతలా అంటే 100 అడుగుల ఎత్తున ఇసుక గోడలు కదులుతూ వస్తున్నట్టుగా అనిపించింది ఆ విజువల్ చూస్తే. ఈ భీకర తుఫాన్ ఎఫెక్ట్తో చురు జిల్లాలోని పలు ప్రాంతాలలో నిమిషాల వ్యవధిలోనే ఘోరమైన చీకటి కమ్మేసింది. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్టుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళ ముందే ఆకాశం నల్లగా ఎర్రగా మారిపోతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక రోడ్లపై ఉన్న వాళ్ళు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. విజిబిలిటీ జీరోకి పడిపోవడంతో పక్కనే ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు హెడ్లైట్లు, ఇండికేటర్లు ఆన్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉన్నవారు తలుపులు, కిటికీలు గట్టిగా వేసుకుని లోపలే ఉండిపోయారు. బయట ఉన్న వాళ్ళు ఊపిరాడక, కళ్ళు తెరవలేక నరకయాతన అనుభవించారు. రాజస్థాన్కు ఇలాంటి ఇసుక తుఫాన్లు కొత్తేమీ కాదు. గతంలో జైసల్మేర్, బికనీర్, జోధ్పూర్, భర్మార్ వంటి జిల్లాలలోనూ ఇలాంటి ఇసుక తుఫాన్లు ముంచెత్తాయి. వేసవి కాలం ముగుస్తున్న సమయంలో లేదా వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు థార్ ఎడారిలోని ఇసుక రేణువులు బలమైనటువంటి గాలుల వల్ల ఆకాశంలోకి లేస్తాయి. అయితే ఈసారి చురు జిల్లాలలో వచ్చిన తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో పర్యావరణ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పులకి ఇది ఒక సంకేతమని హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాను సృష్టించిన బీభత్సానికి చురు జిల్లాలలో భారీగా నష్టం వాటిల్లింది. బలమైన గాలుల దాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా ప్రాంతాలలో కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇళ్లపై ఉన్న రేకులు, హోర్డింగులు గాల్లోకి ఎగిరిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం అక్కడ జరగలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ తగ్గిన తర్వాత రోడ్లన్నీ ఇసుక తిన్నెలుగా మారిపోయాయి. మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఇసుకను తొలగించి రవాణాను పునరుద్ధరించారు. ఏదేమైనా రాజస్థాన్లో నెలకొన్నటువంటి ఈ భారీ ఇసుక తుఫానుకు సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇంత దారుణంగా కూడా తుఫాన్లు ఏర్పడతాయా, అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన ఈ విజువల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కలుగుతోంది. ओ देखो भाई जी, आज चूरू काली आंधी, इसी आंधी चूरू कभी नहीं देखी है। चूरू को काला हिस्सा